education. So, this is very interesting point. Shashank, you can read it. ఏది ఫస్ట్ పాయింటా? Point. Congress brought in the Right to Education Act in 2009 that transformed education for children between ages 6 to 14. We will amend the RTA and act to make education from class 1 to 12 in public schools compulsory and free. Nice. నైస్ ఏరా. Yeah, this is nice. పబ్లిక్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎట్లా చాలా మినిమల్ ఫీ ఉంటది, దాన్ని కూడా తీసేస్తామంటున్నారు బేసిక్ గా. Yes. సో గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఫ్రీ చేస్తే చాలా మంది లైక్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది. For greater equity, affordability, and transparency in schools, fees charged by private schools, we will encourage state governments to establish fee regulation committees. Nice. ఇది ఇంకా crazy. The problem is, అది- ఈ స్టేట్ గవర్నమెంట్స్ లో మినిస్టర్లు అందరూ పెద్ద పెద్ద కాలేజీలు స్కూల్లో ఓనర్లు ఉంటారు. విల్ దే లెట్ సచ్ థింగ్స్ హ్యాపెన్? They won't కాదు do నా that. పాయింట్. నా అబ్జెక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ప్రైవేట్ బిజినెస్ వాళ్ళు ఎంత చార్జ్ చేయాలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చెప్తుందా? అదే చెప్తుంది. అది అదే కొంచెం షేడీ స్కూళ్ళ వరకు ఇట్స్ ఫైనే కదా. అంటే స్కూల్ ఫీజులు ఎక్కువ పెట్టే బదులు 35,000 దాటి పెట్టకు. 6 లక్షలు 8 లక్షలు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి కదా. లైక్ ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎమ్యూనిటీస్ కూడా చాలా ఆఫర్ చేస్తారు కదా. చాలా స్పోర్ట్స్ దగ్గర నుండి అన్ని చాలా అందుకే అవన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే అట్లా. అందుకే కమిటీ పెట్టమన్నారు వాళ్ళు. లెఫ్ట్ ఇట్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళే వెళ్తారు కదా. మామూలు we will discourage the use of teachers for non teaching activities. అంటే నాకు ఒక క్రేజీ ఎగ్జాంపుల్ దొరికింది. అరే నేను చెప్తా ఒక సెకండ్. చెప్పు. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అంటే నా కజిన్ ఉన్నాడు ఒకడు, స్కూల్ టీచర్. వాడి స్కూల్ వాళ్ళు సమ్మర్ హాలిడేస్ అప్పుడు నీకు సాలరీ హాఫ్ చేస్తాము హాలిడేస్ పీరియడ్ లో, నీకు ఫుల్ సాలరీ కావాలంటే సమ్మర్ టైంలో కూడా ఎండల్లో కూడా బయటకు వచ్చి స్కూల్ కోసం క్యాంపెయిన్ చేయని చెప్పిండు. స్కూల్ కోసం క్యాంపెయిన్ చేయని చెప్తే వాడికి ఖాళీ జాబ్ మానేసిండు. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్ టీచర్లని ఈ ఎలక్షన్ డ్యూటీస్ కి సర్వీస్ కి వాటికి తీసుకెళ్తారు. ఇవన్నిటిని ఆపుతా అంటున్నారు బేసిక్ గా. నేనేమనుకున్నా లేకపోతే అబ్యూజ్ అవుతున్నట్టు కదా. నువ్వేమనుకు రాగు హర్షిత్ నాటీ థింగ్ చెప్పబోతున్నా. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మ్యాథ్స్ సార్ మ్యాథ్సే చెప్పాలి. తర్వాత చెప్పేది లెట్ మీ కంప్లీట్. మ్యాథ్సే చెప్పాలి. తర్వాత యాన్యువల్ డే ఫంక్షన్ ఉందనుకో, యాన్యువల్ డే ఫంక్షన్ లో మ్యాథ్స్ సార్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వద్దు. అంటే మ్యాథ్స్ డీజే చూసుకోవద్దు. ఇది ఫర్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్. We will discourage the use of teachers for non-teaching activities. కొంచెం మంచి ఉన్నారా? కానీ మోస్ట్ లైక్లీ గవర్నమెంట్ స్కూల్స్ వరకే ఉంటదేమో అది. సర్వీస్ కి వాటికి వాడొద్దా అని చెప్తారేమో. Annual surveys have revealed the huge gaps in learning outcomes in school education. We shall take urgent measures. Huge gaps in learning outcomes in school education. We shall take urgent measures to address these deficiencies and ensure wholesome learning outcomes within a period of 5 years. Nice. But how? వీళ్ళకి ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చారా ఏమన్నా? న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాటి ముందుకు తీసుకెళ్తారేమో కొంచెం చేంజెస్. వాడు చెప్పినట్టు ఏందాక ఇక్కడ ఇచ్చింది కదా క్లాస్ 1 to 9. అది ఎప్పుడే మర్చిపోయినా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లా ఏముంటుందో తెలుసా? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లా ఎగ్జామ్స్ ఉంటాయి. రైట్ వీల్ రైట్ ఎగ్జామ్స్ బట్ ఫెయిల్ చేయొద్దు అని. యూ షుడ్ డెఫినెట్లీ పాస్. తెలుసా ఎడ్యుకేషన్ యాక్ట్? అవునా? తెలీదు. ఎస్ రైట్. అది బీటెక్ కి వర్తిస్తుందా బ్రో? బీటెక్ కి వర్తిస్తుందా బ్రో? ఏజ్ టు 6 to 14 అన్నాడు కదా. అంటే ఎంత 8th క్లాస్ దాకా అది. ఎగ్జాక్ట్లీ అక్కడ వరకు వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు సిసిసి వీల్ అమెండ్ ఆర్టీఈ యాక్ట్ టు మేక్. అచ్చా 12th వరకు అందర్ పాస్. ఇది నా క్యాచ్. ఇప్పుడు నేను దానికే ఇది వెళ్ళాలని చెప్పి బోర్డ్స్ తీసేస్తారేమో. లిటరల్లీ మన కోవిడ్ లో పాస్ అయిన 10th వాళ్ళు చూస్తున్నాం వాళ్ళ నష్టం. మనం టెక్నికల్ గా రైట్ ఎడ్యుకేషన్ అంటే 6 to 14 వరకు పాస్ చేయాలి జనాలని. అంటే లైక్ 8th క్లాస్ వరకు. కానీ ఇక్కడ ఏమంటుంది 12th వరకు వాళ్ళని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. 12th వరకు వాళ్ళు ఫ్రీ ఇచ్చిగా. లైక్ A+ హోల్ స్క్వేర్ ఫార్మ్ కూడా తెలియదు దానికి. బట్ హీ విల్
పాస్ అవుట్ 12th పాస్ అవుట్ అవుతాడు. వాడు ఇంజనీరింగ్ ఎలా చేస్తాడు అదంతా ఎలా చేస్తాడు రా బాబు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ మై సైడ్. అంటే షోరా అంటే పక్కా పాస్ చేయాలి, ఫెయిల్ చేద్దాం పాస్ అవ్వకపోతే అదే 8th క్లాస్ వరకు ఉంటాయి, ఇప్పుడు మాత్రం 12th దాకా పెడతారంట. అంటే నాకు తెలియదు అది. ఓకే, నెక్స్ట్ పాయింట్. 5 years అయిపోయింది. నెక్స్ట్ 13th పాయింట్. చదువుతారు మరి నువ్వు చదువు. We will restore the autonomy of colleges and universities. Higher educational institutions will have academic freedom and will be encouraged to experiment, innovate and promote research. We will protect and preserve students' freedom of speech and expression and right to have elected student unions. అరే ఫస్ట్ 12 పాయింట్స్ దాకా they will tell that what teachers should do, should not do, what schools should do, should not do. అక్కడ అందరినీ పాస్ చేసేస్తారు, 12th వరకు పాస్ చేసేస్తారు. ఇక్కడ 13th పాయింట్ ఏమంటుంది అంటే దే విల్ లిటరల్లీ ప్రమోటింగ్ జేఎన్యూ కల్చర్ అటోనమీ. అంటే వాటి లైక్ యూ విల్ రిస్టోర్ ద అటోనమీ ఆఫ్ కాలేజెస్ అంటే ఏం రాదు. అంటే అటానమస్ అంటే ఇప్పుడు బేసిక్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏమి చేంజెస్ చేయమని డిమాండ్ చేయడం అట్లాంటివి ఏం చెయ్యం మేము. ఉన్నదాన్ని వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కి ఫ్రీడమ్ ఇచ్చేస్తాము, వాళ్ళు ఎలా కావాలంటే అలా రన్ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే టూ పాయింట్స్ అటాచ్ చేశారు. అటానమీ, ఫ్రీడమ్, ఎక్స్పెరిమెంటేషన్ వరకు ఓకే. ఈ స్టూడెంట్ యూనియన్స్ కి ఎంతవరకు పవర్ ఉంటుంది దాన్ని సపరేట్ పాయింట్ పెట్టేది ఉండే. స్టూడెంట్ యూనియన్స్ కి ఎంతవరకు పవర్ ఉంటుంది అంటే సమ్ పాయింట్ వరకు ఉండడం ఓకే, కానీ సమ్ పాయింట్ వరకు ఉండాలి, బట్ ఎంత వరకు అదే అది డిబేటబుల్. ఐ థింక్ ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఆల్రెడీ హ్యావ్ సచ్ అ కల్చర్. స్టూడెంట్ యూనియన్స్ డైరెక్ట్ డైరెక్టర్లతోని ప్రిన్సిపల్లతోని ఇంటరాక్ట్ అయ్యి పనులు చేయించుకుంటారు. అంటే ఎట్ సమ్ లెవెల్ అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవడం వరకు ఉంటే ఇట్స్ ఫైన్, కానీ క్యాంపస్ బయట ఇష్యూస్ ని కూడా కాలేజ్ లో ప్రొటెస్ట్ చేస్తాము లేదా కాలేజ్ లోపల చేంజెస్ తీసుకురావాలి అట్లాంటివి హాస్టల్లో ప్రాబ్లం ఉంది, క్లాసులు ఇదైతున్నాయి, టైమింగ్స్ మార్చాలి, సచ్ థింగ్స్ ఆర్ ఫైన్. నెక్స్ట్ online courses and digital learning have gained importance, and we will ensure that all students of classes Indra idi నిన్నొక మీమ్ చూపించండి నాకేడు. Second point, online courses and digital learning have gained importance, so we will ensure that all students of classes 9 to 12 have mobile phones to ensure equitable access to learning. We will provide free and unlimited internet on colleges and school campuses to increase accessibility and connectivity. It's actually a good point, but the funny part is the meme. Chudu. It's not. Why is How it is not? a good point? Like How school is it college not a like phone స్కూల్ పిల్లలు స్కూల్లో ఇంటర్లోకి నువ్వు ఫోన్లు తీసుకుపోతే ఆడేం చదువుతావు? ఆన్లైన్ కోర్సెస్ అంటే నువ్వు స్కూల్ కి యాక్సెస్ లేనప్పుడు నువ్వు చదువుకోవడానికి కదా. వినిపిస్తుందా సౌండ్? క్లియర్ గా లేదు. జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. చెప్పుకో వెళ్ళు, భయం. నా పేరు వరుణ్ కుమార్, నేను ఆడుతున్నా 9th క్లాస్ టేబుల్. జగనన్న ఇచ్చాడు ట్యాబ్, ఎచ్చని చెప్తే వాళ్ళు లిటరల్ గా ఏమైతుంది అంటే పిల్లలకి ఫోన్ తీసుకుపోతే చదువు చదవరప్పుడు. వేరే అదే అంటున్నా, అదే నా పాయింట్. అదే లైక్ అట్లీస్ట్ నువ్వు డిగ్రీ స్టేజ్కి వచ్చినప్పుడు ల్యాప్టాప్స్ కానీ అట్లాంటి ఏమైనా ఇస్తే దే హ్యావ్ సమ్ వర్క్ టు డూ ఇన్ ల్యాప్టాప్స్ కాబట్టి ఇట్స్ ఫైన్. స్కూల్ ట్యాబ్స్ తోటి వాటితోటి ఐఎమ్ నాట్ షూర్. దే ఆర్ నాట్ సేయింగ్ విల్ ఇంప్రూవ్ లైక్ ఏమంటామో కంప్యూటర్ ల్యాబ్స్ ఇంప్రూవ్ చేస్తాము లేకపోతే నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్. ఓకే, అట్లా నీకు డిజిటల్ రిసోర్సెస్ ఇస్తాం అనొచ్చు, కానీ ఫోన్లు తీసుకురావచ్చు, ఫోన్లలో వేసుకోవచ్చు. ఎందుకంటే లెర్నింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే వాట్ డస్ ఇట్ మీన్ మ్యాన్? అంటే అట్లీస్ట్ అంటే లగేజ్ అంతా మోసుకొని వచ్చే పని లేకుండా అవి ఇస్తామన్నా ఆ ఏజ్ పిల్లలు యాక్సెస్ టు మొబైల్ ఫోన్స్ అంటే క్లాస్ లో కూర్చొని ఇట్లా స్నాప్ చాట్ కొట్టుకుంటాడని ఉద్దేశం అయి ఉండదురా. ఐ థింక్ మొబైల్ యాక్సెసిబిలిటీ పెంచుతామని ఉంటది. అదే చేస్తారు పిల్లలు. ఎవరు రాయనేది మొబైల్ ఫోన్ కాలేజ్ ఏం చేస్తారా?
చెప్పు ఇప్పుడు. జగన్ అన్న ట్యాబ్ ఇచ్చాడు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను. అంటే అది అట్లీస్ట్ లైక్ లాక్ చేసి ఓన్లీ సర్టెన్ యాప్స్ సర్టెన్ యూజెస్ కి జగన్ ఇచ్చిన ట్యాబ్ లో కూడా లాక్ చేసి ఉండే అవునా? వాళ్ళు. దాన్ని అవునా? ఏమంటారు, ఏదైనా వర్క్ అరౌండ్ వేసి ఉంటాయి కదా బ్రో. అయితే అరే చెడిపోవాలనుకున్నాడు, ఏదో ఒకటి చేసి చెడిపోతాడు రా. లైక్ ఐ థింక్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు టెక్నాలజీ ఇస్ అ వెరీ గుడ్ మూవ్. అదే కంప్యూటర్ ల్యాబ్స్ స్కూల్ కాలేజ్లలో పక్కా స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం ఇస్ అ బెటర్ థింగ్. దట్స్ ఎ బెటర్ వే అని నా ఫీలింగ్. అని సర్లే, లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. We will ensure that all coaching centers at tech companies will straighten quality standards. యా అది ఫైన్, అర్థం చెప్తా, ఫైనలీ. నా మైండ్ ఒకటి వచ్చింది, ఎవరికైనా మన అర్థమైందా అంటే అంటే బేసిక్ గా ఇదే లైక్ Basic గా క్వాలిటీ పెంచుతాము అంటారు కానీ హౌ విల్ యూ మెజర్ ద క్వాలిటీ, హౌ విల్ యూ మేక్ షూర్ ఇట్ ఈస్, హౌ విల్ యూ నో ఇఫ్ ఇట్స్ ఇంప్రూవ్డ్ ఆర్ నాట్. అనుకుంటున్నా అంటే ఇన్ ఏ కోచింగ్ సెంటర్, జనరల్ కోచింగ్ సెంటర్ ఉండేది ద వే సేమ్ ఓన్ వే ఆఫ్ టీచింగ్, అంతే కదా, ఓన్ వే ఆఫ్ టీచింగ్ నేర్పిస్తారు. అక్కడికి కూడా నువ్వు హెచ్సి వర్మ బుక్ మాత్రమే చదవాలి, వేరే నేర్పొద్దు అని అంటే ఎట్లా రా? అంటే క్వాలిటీ కాదు, ఎలా చేస్తావు? స్టాండర్డ్స్ అంటే అట్లా కాదు. We will ensure all coaching centers and edtech companies meet stringent quality standards. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి నువ్వు ఎలా మెజర్ చేస్తావు? చెయ్యని వాళ్ళకి ఫైన్స్ వేస్తావా? అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ అట్లాంటివి ఏదైనా పెట్టి వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు, వాటిలో పాస్ అయిన వాళ్ళే టీచర్లు ఉండాలి, అట్లా ఏదైనా పెడతారేమో. అట్లా ఉండదు బై, ఏం చేస్తారో కూడా తెలియదు, అది చాలా వేగ్ ఉంది. అదే కదా, అది చాలా వేగ్ ఉంది. దాని గురించి ఏమైనా కొంచెం క్లారిటీ వస్తే గానీ we can't talk about it properly. Impractical, ununderstandable, and what they want to say is I don't see. చాలా very vague points. So sports like say this is also we will allocate sufficient funds to promote sports among these all are being done already. Everything is happening girls already. and women, persons with disabilities and disadvantages groups such as ST. Are we that's also another point. ఒక్క నిమిషం, ఇందాక ప్రీవియస్ యూత్ కేటగిరీలో అండ్ పేజ్ నెంబర్ 12 లో ఇంకొకటి ఉంది, దీనికి స్పోర్ట్స్ కి లింక్ చేసింది. కాంగ్రెస్ విల్ ప్రొవైడ్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఆఫ్ 10,000 per month for talented and budding sports persons below age of 21. Nice. Sports లో కదా, యూత్ లో 8th పాయింట్ అండ్ పేజ్ నెంబర్ 12. చూడలే, అదే 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 రా, ఇందాక పోయింది కిందికి. యూత్ లోనే లాస్ట్ పాయింట్. అరే ఏం సాలిడ్ పాయింట్స్ ఎత్తుకోలేదా? అంటే అన్ని వీళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం, వీళ్ళకి అన్ని పైసలు ఇస్తాం, అవే ఉన్నాయి. అదే ఇప్పుడు వరకు అయితే అట్లాంటివే కనిపించినాయి అన్ని. Women sports with disability and disabilities work okay. Disadvantaged groups such as STs and it's fine actually. Sports ని encourage చేయడం మంచిదే. It's a good sign. ఇందులో హైలైట్ చేసిన ఏమున్నాయి? ఒకటేనా? Okay, like everything was already being done. Are Kishan, now the highlight point ra, women section. First point next level. Are 3 points ఉన్నాయా? Yeah. To provide 1 lakh per year to every poor Indian family as an unconditional cash transfer. The poor will be identified among the families in the bottom of the income pyramid. Okay, again the survey, first point the survey lo వచ్చింది అనుకుంటా. The amount will be directly transferred to the bank account of the oldest woman of the household. Absent a woman, it will be transferred to the account of the oldest member of the family. పింఛన్లు రా, పింఛన్లు కరెక్ట్ చెప్పాలంటే పింఛన్లు ఇస్తామంటే. ఎంత పింఛన్ రా అది? చూడు నీ అమ్మ, వాడు ఏం ఇయర్ కి 1,00,000 కదరా? ఇయర్ కి 1,00,000 అంటే నెలకి 8,000, అంటే దాదాపు 8,500,000. అదే అంటున్నా. సిసి వీడు ఏమంటాడు, కాంగ్రెస్ is all to launch Mahalakshmi scheme to provide 1 lakh per year to every poor Indian families. How they will consider? ఏ ఎకనామిక్స్ ల్యాబ్స్ లో పూర్ అని కన్సిడర్ చేస్తారు, ఇయ్యలేదు.
అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్. స్టార్టింగ్ లో ఫస్ట్ పాయింటే ఉండే కదా నేషన్ వైడ్ సర్వే చేస్తామని, క్యాస్ట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే. ఓన్లీ క్యాష్ ఇనిషియేటివ్ అన్నారు కదరా, ఎకనామిక్ అవన్నీ. సోషియో ఎకనామిక్ ఉండేరా, సోషియో ఎకనామిక్ poor will be identified among the families in the bottom of the income pyramid. But let us consider just అంటే చాలా మంది ఉంటారు. అదే నేను నాకు 30 crore problem poor, కూడా అదే 40 crore చూడు 150. యా ఇప్పుడు బేసిక్ గా బీజేపీ పాయింట్ ఒకటి తెస్తున్నా, 80 crore ఫ్యామిలీస్ కి 80 crore మెంబర్స్ 80 crores మందికి లైక్ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నామా అని చెప్పిండ్రు అని ప్రామిస్ చేసిండ్రు కదా. అంటే ఇంకా నడుస్తూనే ఉంది ఆల్రెడీ. అంటే లెట్స్ అస్యూమ్ 80 crore పూర్ పీపుల్ ఉన్నారు. అందులో ప్రతి ఫ్యామిలీకి నువ్వు 1 lakh ఎవ్రీ ఇయర్ ఇస్తుంటావా? అదే కదా నేను అరే నువ్వు 80 crore దాకా కూడా పోకు, 80 crore కూడా పోకు, జస్ట్ లెట్ us కన్సిడర్ 10 crore అనుకుందాం. 10 crore into 1 lakh 1L. లైక్ జస్ట్ డూ ద మ్యాథ్ మ్యాన్. అన్కండిషనల్ గా లైక్ పూర్ ఉన్నావు కాబట్టి ఇచ్చేస్తున్నా అనడం నాకు కూడా కొంచెం తేడానే అనిపిస్తుంది. కొంచెం అంటే కొన్ని క్రైటీరియాస్ పెట్టి లైక్ డూ సమ్ బిజినెస్ ఆర్ సంథింగ్, దానికి మీకు 1 lakh వరకు ఇంత ఇస్తాము సంథింగ్ లైక్ దట్. అట్లా 10 crore అనుకున్నాం కదా, లెట్ us assume only 5 crore పీపుల్కి లక్ష ఇచ్చినా కూడా 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు అంటే 45 lakhs of crore ఆఫ్ స్టేట్ సారీ నేషన్ బడ్జెట్ లో 5 లక్షల కోట్లు ఉమెన్ కే పోతున్నాయి. లైక్ అంటే ఓన్లీ ఫ్రీబీస్ లో పోతున్నాయి. ఫ్రీబీస్ లో ఓన్లీ, అది కూడా ఇదే ఓన్లీ ఉమెన్ లోనే, ఇంకా లేదు. ఈ ఒక్క స్కీమ్ లోనే 40 lakh crore బడ్జెట్ లో 5 lakh crores వెళ్ళిపోతున్నాయి. ఇంకా పైన హాస్పిటల్స్ కి సారీ ఆ ఫీస్ ఉన్నాయి కదా, పైన స్కాలర్షిప్ మళ్ళీ 1 lakh కోట్లు. ఐఎమ్ నాట్ గెటింగ్ అండర్స్టాండింగ్ లైక్ ఎక్కడికి మనీ వస్తుందో తెలియదు, అలా అయిపోతున్నాయి లిటరల్లీ. డామ్ బ్రో, దిస్ ఇస్ స్కేరీ పాయింట్ రా, వెరీ స్కేరీ పాయింట్ యాక్చువల్లీ. యా ఓకే, బట్ ఈ సెకండ్ దాంట్లో చూడరా, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ లో we will reserve 1/2 of central government jobs for women starting in 2025. అంటే లైక్ 50% ఒక్కసారి 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంక్లూడెడా, లేదా ఆ 50% కాకుండా మిగిలిన 50% లో ఇంక్లూడ్ ఆ రిజర్వేషన్ వస్తుందా? చెప్పలేదు చూడు, మొత్తం మేనిఫెస్టోలో నో మెరిట్ క్రైటీరియా చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ విల్ సే మ్యాన్, వాట్ అబౌట్ ది థర్డ్ జెండర్? ఇక్కడ ఈ గవర్నమెంట్ జాబ్స్ లో థర్డ్ జెండర్ గురించి సరిగేయలేదు, లైక్ 50% ఇలాగ ఇచ్చేస్తా అన్నారు కదా. వాట్ అబౌట్ థర్డ్ జెండర్ అన్నది కూడా ఒక పాయింట్ లాగా, ఎందుకంటే ఇందాక పైన LGBTQIA+ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు చెప్తున్నారు కదా, ఇక్కడ ఏది మరి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు చెప్పలేదు, జస్ట్ లైక్ డిస్క్రిమినేషన్ చేయకుండా లా తీసుకొస్తాము, ప్లస్ వాళ్ళతో అందరినీ కలిపి ఒకసారి మీటింగ్ పెడతాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కేర్ చేస్తారు లైక్ 50% 50% ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఫర్ అండ్ నో లైక్ మెరిట్ బేసెస్ వితౌట్ మెరిట్ బేసెస్ ఏం బేసెస్ అని చెప్పి కూడా అది ఉంటుందిలే. మెరిట్ బేస్ అంటే జనరల్ గవర్నమెంట్ కి ఎట్లా అప్లై, జాబ్ కి ఎట్లా అప్లై చేస్తారో అదే ప్రాసెస్ ఉంటుంటది, కానీ జస్ట్ సగం ఉమెన్ అయ్యేటట్టు చూస్తారేమో. See this, the government will fund state governments to build sufficient night shelters for migrant women workers and adequate number of safe and hygiene public toilets for women will be provided in town, and free napkin vending machines will be installed. Wow, this is crazy point. Bravo. Second point is good. Napkin vending machines installed in public places, schools and colleges is a good point. Yeah, very good point. Migrant workers కోసం షెల్టర్స్ అంటే మంచిదే ఒక రకంగా చెప్పాలంటే. This is nice. రోడ్ల దగ్గర, ఫుట్ పాత్ల దగ్గర జనరల్ పడుకుంటుంటారు కదా, వాళ్ళకి అట్లా కాకుండా ప్రాపర్ సేఫ్ స్పేస్ ఇస్తారు అన్నట్టు. యా లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఐ హోప్ దే విల్ ఇంప్లిమెంట్ దిస్. కరెంట్ వేరే గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంది. దిస్ నైస్ పాయింట్. అదే మంచి పాయింట్ అది యాక్చువల్లీ. యా ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ will double the number of working women hostel in the country with at least one Savitribai Phule hostels in each district. This is government hostels adi. Yeah, government run working women hostels. Acha, okay.
తక్కువ All laws will be ఇన్కమ్ తోటి scrutinized వర్క్ for చేస్తున్న gender వాళ్ళు discrimination, gender bias. The offending provisions will be How removed many ఎక్కడ how many districts are there in India? Like almost 750 or 760. I mean not sure. అరే ఫ్రీ ఇస్తారా లేదా పేడ్ ఉంటుందా? అరే తక్కువ గవర్నమెంట్ అమౌంట్ అన్న ఫ్రీ కదా. సబ్సిడైజ్డ్ How అమౌంట్ ఉంటుందా? no they సబ్సిడైజ్డ్ won't అమౌంట్ ఉంటుందా? I ఈ think నామకే they వస్తే complete won't గా ఉంటుంది ఫీజు. గవర్నమెంట్ ఆహా, రన్ అవి ఆహా. తక్కువనే ఉంటాయి not కదా sure but ఆబ్వియస్లీ. కడతారు అంటే మంచినే కానీ వాళ్ళకి మనీ ఎక్కడ అదే వస్తాయి అనేది నా డౌట్. డబల్ చేస్తా అన్నారు లిటరలీ ఆల్మోస్ట్ 1877 ఎంతరా 8816 1600 అంటే హాస్టల్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని డబ్బులు ఎడికెళ్ళి వస్తాయంటే విమెన్ ఎంపవర్మెంట్ అని మినిస్ట్రీ ఉందా, వాళ్ళకి ఇంత అని పైసలు ఇస్తారు కదా, ఇట్లాంటి పనులకే పోతాయి ఆ పైసలని. అదే వాళ్ళకి ఉన్న ఇవ్వాలన్నా పైసలు బడ్జెట్ లో అన్ని ఉండాలి ఇట్లా కదా. ఉన్న పైసలు అన్ని మళ్ళీ ఇట్ ఈస్ పంపింగ్ బ్యాక్ ఇన్ టు ద సొసైటీ. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. కానీ కొత్త అంటే మనీ ఎక్కడికి వెళ్ళి జనరేట్ అవుతుంది ఇస్ ద క్వశ్చన్. అదే టాంజిబుల్ రిటర్న్స్ ఉంటాయా ఉండవా? దట్స్ ద పాయింట్. పాయింట్ అది ఒక పాయింట్ స్టిల్ అట్లా కాదు, గవర్నమెంట్ కి ఇన్కమ్ పెంచే పనుల గురించి ఎక్కడ రాశారు? అదే ఓకే, అరే అదే ఇందులో ఒక్క పాయింట్ ఉంది. 5th పాయింట్, we will ensure that principle of same work same wages is enforced to prevent discrimination in wages for women. అంటే జనరల్ మేల్ ఫీమేల్ వర్కర్స్ కి సేమ్ వర్క్ సేమ్ కేటగిరీలో సేమ్ వర్క్ చేస్తే సేమ్ సాలరీ ఇవ్వాలి అని. మంచిదే. ఎక్కువ సాలరీ ఇవ్వద్దు అని కూడా కదా. అంటే ప్రైవేట్ సెక్టర్కి వచ్చేసరికి అది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ నువ్వు వర్క్ చేసిన ఇయర్స్ బట్టి నీకు ఇంక్రిమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్ కి ఇప్పుడు న్యూ జాయిన్ అయిన వర్కర్ కి సేమ్ సాలరీ ఇవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఫేర్. కానీ ఇన్ ప్రిన్సిపల్ అయితే మంచిదే ఇది, ఈక్వల్ వేజెస్. That has ఎలా been worked ఎస్టాబ్లిష్ out by the patriarchal India government. ఏది 9th point. we will reincorporate Bharatiya Mahila Bank women's that has to start under an organized board of directors but okay నాకు no idea about it కానీ ఇన్హెరిటెన్స్ వీటి గురించి ఈక్వల్ లాస్ తెస్తున్నారు అంటే ఆ ముస్లిం Okay, అదే, పర్సనల్ yeah, లాస్ yeah. మెడల్ చేసినట్టు కాదా? అదే, లేకపోతే ఈ పాయింట్ నేను మాట్లాడదాం అనుకున్నా కానీ 10th దా 10th నువ్వు మాట్లాడు, తర్వాత నేను నాకు రియాక్ట్ అవుతా. ఫస్ట్ పైన చూసినాం ఒకటి లైక్ ఈక్విటీ దాంట్లో నేను పైన ఒకటి చూసినాం. ఏంటి చూసినామా అంటే పర్సనల్ లాస్ అని ఉన్నాయి కదా, పర్సనల్ లాస్ లో మెడల్ చేయరు. ఎగ్జాక్ట్లీ నేను మైనారిటీస్ అండ్ విత్ పర్సనల్ లాస్ సంథింగ్ ఒక పాయింట్ ఉండే యూసీసీ అగెనిస్ట్ గా. సో ఇక్కడ వెతుకుతున్నా. ఇన్ ద matter of marriage, succession, inheritance, adoption, guardianship, women and men should have equal rights. We will review all the laws, ensure the equality between men and women. Why like this? ఓకే, నేను ఇందాక అన్న పాయింట్ ఏమో ఇక్కడ ఉంది. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ దాంట్లో 7th పాయింట్, కాంగ్రెస్ విల్ ఎన్షూర్ దట్ లైక్ ఎవ్రీ సిటిజన్ minorities have freedom of choice of dress, food, language and personal laws. ఇప్పుడు దీన్ని ఇట్స్ కాంట్రడిక్టింగ్ టు ఈచ్ అదర్. ఇప్పుడు చూడు అక్కడ ఏమన్నాడు, నో బ్రో సి అక్కడ మైనారిటీస్ అని అన్నాడు స్పెసిఫిక్ గా, ఇక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. లైక్ అంటే ఇప్పుడు మెజారిటీ వాళ్ళక లేకపోతే మైనారిటీ వాళ్ళకి కూడా ఇంక్లూడా? సో టెక్నికల్ గా హీస్ డివైడింగ్. అది మైనారిటీస్ అని చెప్పింది కదా, ఇది మెన్షన్ చేయలేదు, ఇది ఆబ్వియస్లీ మెజారిటీ వాళ్ళకే. ఐఎమ్ అజ్యూమింగ్, నాట్ ఓన్లీ అజ్యూమింగ్, లిటరలీ అంటున్నా అదే దాంట్లో కదా. కానీ మెజారిటీ దాంట్లో ఇట్స్ ఆల్రెడీ ఈక్వల్ కాదా? ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్రెడీ ఈక్వల్, బట్ అదే అంటున్నా ఆల్రెడీ ఈక్వల్ ఉంది. దే షుడ్ నాట్ డూ వర్క్స్. అంటే ఇప్పుడు పర్సనల్ లా అక్కడ ఉందా, ఇష్టమైన పర్సనల్ లా అక్కడ వాడచ్చు. ఇక్కడ మనం ఏమైనా చేసినాం అనుకో, మన పర్సనల్ లా ప్రకారంగా మనం ఏమైనా ఫాలో అయితే అప్పుడు వాళ్ళకి అది కాంట్రడిక్ట్ అవుతుంది. అండ్ మేబీ మార్చుతారేమో మరి. వి విల్ రివ్యూ ఆల్ ద లాస్ అండ్ ఎన్షూర్ ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అన్నాడు కాబట్టి ఏ లాస్ లో ఈక్వాలిటీ లేదో దాన్ని మార్చుతాడేమో. ఏంటోరా ఇది చాలా ఫిషీ పాయింట్, ఇది చాలా అంటే చాలా ఫిషీ. అదే చెప్పాలి అంటే ఇక్కడ
రాసి ఉండడం అయితే అదే ఉంది, వి విల్ రివ్యూ ఆల్ ద లాస్ అండ్ ఎన్ష్యూర్ ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. మెన్ అండ్ ఉమెన్. ఎస్. అంటే రివ్యూ అన్ని లాస్ రివ్యూ చేసి ఎక్కడ మార్చాలో అక్కడ మార్చాడేమో. ఏం అదేరా ఏం రివ్యూ చేస్తాడనేది నా పాయింట్. వాట్ హీ వాంట్స్ టు, వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ టు చేంజ్. అదే ఇన్ మ్యాటర్ ఆఫ్ మ్యారేజ్, సక్సెషన్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్ అండ్ గార్డియన్షిప్, ఈ అవన్నీ మ్యాటర్స్ బాగానే ఎక్కడ ఉన్నాయి కదరా. ఏ లాస్ లో ఈక్వల్ లేదో ఆ లాస్ మార్చుతా అంటుండు. నేనేమంటున్నా, ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్ గా అన్ని మంచిగా అనిపించినాయి కదా మనకైతే. వాట్ హీ వాంట్స్ టు చేంజ్. అదేరా ఏ లాస్ లో ఈక్వల్ లేదు, అదే యూ హావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ కొంచెం. ఏ లాస్ లో ఈక్వల్ లేదు ఆ అరే లాస్ ఇంట్రెస్టింగ్ రివ్యూ చేసి మారుస్తా, రివ్యూ చేసి మారుస్తా. ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇస్ ఫార్మర్స్ నౌ. అరే శశాంక్ 2019 లో బీజేపీ వచ్చిన తర్వాత 2020లో సంథింగ్ ఒక డే అప్పుడు ఫార్మ్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, గుర్తుందా? బీజేపీ ఫార్మ్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంటైర్ టర్మ్ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ వాస్ లిటరల్లీ అగెనిస్ట్ ఆఫ్ ఫార్మ్ బిల్స్. జనరల్ ఫార్మ్ బిల్స్ ఏమండే కాదు అప్పుడు అందరు తెచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా ఈ ఫార్మ్ బిల్స్ ఏవైతే బీజేపీ పెట్టిందో ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ ప్రీవియస్ మేనిఫెస్టో అంట. ఎగ్జాక్ట్లీ అది ఉండే. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రీవియస్ మేనిఫెస్టో, ఇట్స్ పార్ట్ ఆఫ్ కరెంట్ మేనిఫెస్టో యాస్ వెల్. See, previous manifesto అంత గుడ్డలు చింపుకొని అపోజ్ చేశారు కదరా. అదే కదా. అదే కదా, దట్స్ ద పాయింట్. ఇట్స్ ఓకే. చూడు, ఫ్రీడమ్ మార్కెట్ ఒకటి పైకి వెళ్తాం. వాళ్ళు ఎంత ప్యాషనేట్ గా అసలు మొత్తం ఇది చేసి ఎంత గట్టిగా అపోజ్ చేశారు. అదే కదా. Congress will give a they apparently joined forces with foreign forces, divisive forces. sorry literally Rihanna వచ్చింది. She doesn't have any idea about farm bills and she came. See, Congress will give legal guarantee to the MSP announced by the government every year, so as recommended by the Swaminathan Commission. Shashank, Naren, any comments on this Swaminathan Commission? అంటే బేసిక్ గా ఇప్పుడు కూడా అదే నడుస్తుంది, కానీ ఇప్పుడు యాక్చువల్ కాన్స్టిట్యూషన్ అంటే బై లా లేదు, జస్ట్ గవర్నమెంట్ దాన్ని ఫాలో అయ్యి ఇస్తుంది. లైక్ మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఆ రేట్ కి కొంటుంది గవర్నమెంట్. వీళ్ళు దాన్ని యాక్చువల్ గా లా చేసి లీగల్ గ్యారంటీ చేస్తాం అంటే లీగల్ గ్యారంటీ అంటే బేసిక్ అదే కదా, ఇప్పుడు దాన్ని లా లాగా చేస్తాం అన్నట్టు. ఇప్పుడు కూడా బేసిక్ గా అదే ఇస్తుంది, కానీ దాంట్లో చాలా ఎంఎస్పీ ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ దాంట్లో చాలా క్రాప్స్ ఉంటాయి, కానీ మేజర్ గా 1-2 క్రాప్స్ ఎక్కువ పోతాయి. అదే అంటున్నా, పోతాయి కదా వాటికి లిటరల్ గా వాడు ఎంఎస్పీ పెట్టినట్టు. ఒకవేళ ఆ ఎంఎస్పీ కన్నా తక్కువ అయితే వాడు పెట్టింది కదా, లీగల్ గా ఒక ఎంఎస్పీ పెట్టిండు, దానికన్నా ఎంఎస్పీ తక్కువ అయితే ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ పెయిడ్ బై. ఐఎమ్ నాట్ షూర్, కానీ నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే బయట అమ్ముకోవడం మార్కెట్ రేట్ అమ్ముకో, నీకు మార్కెట్ రేట్ కి పోలేదు అన్న స్టాక్ అంతా గవర్నమెంట్ హయ్యర్ ఎంఎస్పీ ప్రైస్ కి కొంటది అన్నట్టు ఉంటదేమో. ఐఎమ్ నాట్ షూర్, కానీ అంటే ప్రతి ఒక్కటి గవర్నమెంటే కొనదు. అండ్ ఇప్పుడు అందుకే బేసిక్ గా ఈ పాయింట్ దీన్ని ఇక్కడ వదిలేసే. ఇప్పుడు ఎంఎస్పీ ఇప్పుడు కూడా నడుస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే లా చేస్తుంది అంతే, లీగల్ గ్యారంటీ ఇస్తుంది దానికి అంతే. ఆల్రెడీ లీగల్ గ్యారంటీ లీగల్ చేస్తాము అని అంటేనే ప్రొడ్యూస్ చేసారు కదా, చాయిస్ వాళ్ళ ఇష్టం. అంటే లాలో రిటర్న్ లేదు, కానీ ఇదే నడుస్తుంది, ఎప్పటి నుండో నడుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంటే ఎంఎస్పీని చాలా సార్లు పెంచింది. సిక్స్త్ పాయింట్ ఫార్మర్స్ లో ఫార్మర్స్ లో freedom to the farmer to sell agricultural produce at the farm gate or at any other place of choice. Any other place of choice with an option to upload the sale and purchase agreement on a digital ledger. Are literally 5 years farm bills lo unnade. Yeah, literally farm bill lo BJP government ఏమన్నది సేమ్ పాయింట్ చెప్పింది, మండి అనే కాదు ఇంకెక్కడైనా కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తే రోడ్ల మీదకి వచ్చిర్రు, ట్రాక్టర్లు ఎత్తేసుకుర్రు, రెడ్ ఫోర్ట్లు ఎక్కిర్రు, అవన్నీ చేసారు.
వీళ్ళు అరే ఏదైనా కాంగ్రెస్ fundamental అపోజ్ difference చేసింది. ఉంటుంది చిన్నది. అప్పుడు వాళ్ళు అపోజ్ అరే చేసిన ఇదేంటంటే లైక్ దో దే హ్యావ్ ఫ్రీడమ్ టు సెల్ ఇట్ ఎనీవేర్, గవర్నమెంట్ హ్యాస్ టు గ్యారంటీ ఎంఎస్పీ ఏదో అట్లాంటి పాయింట్ మీద ఏదో అంటే టెక్నికాలిటీ ఏదో టెక్నికాలిటీ కాదు, పట్టుకుంది. కాదు టెక్నికాలిటీ మీద అపోజ్ చేసి ఉంటే అంటే లాస్ వెనక్కి తీసుకునే దాకా రాకపోతుండే కదా. అరే లిటరల్ గా ఆ చేంజెస్ కావాలి అని చేసేవాళ్ళేమో కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ సంగతి చెప్తున్నా నేను. అపోజిట్ మస్తు మంది చేశారు లైక్ అండ్ ఫస్ట్ థింగ్ అంటే సపరేట్ కోర్ట్స్కి వెళ్ళి చెయ్యాలి అన్నట్టు ఏదో ఉండే అన్నట్టు గుర్తు నాకు. అంటే ఏమైనా ఇష్యూ వస్తే దాన్ని కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది, ఆ డిమాండ్ కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది యాజ్ ఫార్ as I remember. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ అప్పట్లో ఏమన్నదంటే కాంగ్రెస్ ఏమన్నదంటే గవర్నమెంట్ షుడ్ టేక్ బ్యాక్ ఫార్మ్ బిల్స్ అండ్ షుడ్ ఇంట్రొడ్యూస్ ఫార్మర్స్ కి పెన్షన్ ఇవ్వాలి అని అన్నది. ఇక్కడ అది చెప్పింది, కానీ ఈ మేనిఫెస్టోలో పెట్టొచ్చుగా మరి. వై ఇట్ ఈస్ నాట్ కీపింగ్, ఇట్ షుడ్ కీప్. రీసెంట్ గా అయిన ఫార్మ్ ప్రొటెస్ట్ లో కూడా అదే పాయింట్ వచ్చినుండే అనుకుంటా. రీసెంట్ గా అదే పాయింట్ వచ్చింది, ఆ ఫార్మర్స్ కి పెన్షన్ ఇవ్వాలి, అది ఇవ్వాలి అన్నారు. ఇప్పుడు అదేం పెట్టలేదు మరి. కాంగ్రెస్ చెప్పిందా ఫార్మర్స్ చెప్పిందా నాకు తెలియదు, కానీ ఈ పాయింట్ అయితే వచ్చింది ఆ ప్రొటెస్ట్ లో. ఫార్మర్స్ we will double the output of dairy and poultry in 5 years. అంటే మంచిదే, ఎలానో చెప్పలే కానీ మంచిదే. డబల్ అయితే మంచిదే, చేస్తాం ఎట్లా తెలియదు. అరే కానీ నాకు డౌట్ ఇక్కడ, ఎప్పుడైతే డబల్ అవుతుందో పౌల్ట్రీ అండ్ డబల్ అవుతుందో డిమాండ్ తక్కువ అవుతుంది, ప్రైజెస్ తక్కువ అవుతాయి. అప్పుడు 5 years తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు లైక్ ఫార్మర్స్ అప్పుడు బెనిఫిట్ కాదు కదా. ఎక్స్పోర్ట్ లో ఆలోచించాలి అప్పుడు. ఎక్స్పోర్ట్ ఆలోచించాలి, ఎక్స్పోర్ట్ చేస్తారు. అది చెప్పాలి. ఎక్స్పోర్ట్ చేస్తారు పౌల్ట్రీ కాదు, ఇదేంటి డైరీ అంటే చీజులు చేయొచ్చు, బటర్లు చేయొచ్చు. అదే అంటున్నా, అవుట్పుట్ డబల్ అయితే అంటే మోస్ట్ లైక్లీ ఇది కూడా ఇన్కమ్ కూడా డబల్. ఎగ్జాక్ట్లీ, అవుట్పుట్ డబల్ అయితే ఇన్పుట్, వెన్ ద ఇన్పుట్ విల్ బి డబల్, అప్పుడు అవుట్పుట్ కూడా డబల్ అయితే మేక్ సెన్స్. లేకపోతే గవర్నమెంటే కొని సబ్సిడైజ్ రేట్లకి బయట అమ్ముతుంది. ఇది కూడా సంథింగ్, వి విల్ డబల్ ది ఫండింగ్ ఆఫ్ ఆర్ డే 5 years. ఓకే, ఫిషర్ సీజన్ కమ్యూనిటీస్ కూడా లైక్ నాట్ దట్ మచ్ గ్రేట్. We will double the funding for research and development in agriculture in 5 years. అది కూడా We will increase the wage under Manrega to 400 per day. Manrega fund, అరే చదువుతుంటే మధ్యలో ఇక్కడ ఏది Manrega funds and workers may also be deployed to build public assets such as classrooms, libraries and primary health sectors. Okay, double the number of Anganwadi workers and create an additional 14 lakh jobs. Okay, డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్, ఇది కూడా బాగుంది. ఎలా చేస్తారు అంటే అరే లిటరల్ గా డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ డిఫెండ్ చేస్తున్నారు అంతేనా? సేవింగ్ డెమోక్రసీ, రిమూవింగ్ ఫియర్, రీస్టోరింగ్ ఫ్రీడమ్. ఫస్ట్ పాయింట్ క్రేజీ పాయింట్, వి ప్రామిస్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. అదేలా ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటే టెక్నికల్ గా హారర్ మూవీస్ బ్యాన్. అరే అదే నాకు కూడా ఫస్ట్ అదే థాట్ వచ్చింది, కానీ నేనేమన్నా అంటే నాకు ఏమైపోద్దో అన్న భయం. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు jokes are still legal. And since they defend the constitution, we are free to joke. అక్కడ వరకు ఓకే. We promise to decriminalize the offense of defamation and provide by law and speedy remedy by way of civil damages. బెస్ట్ పాయింట్ బై, అది చాలా బెస్ట్. అది అరే ఎక్కడో వేరే చెప్తుంటే వినాలి. నేను కూడా వేరే దగ్గర చెప్తే అన్న, ఇప్పుడు ఇది ఉంది, సెకండ్ పాయింట్ ఉందా, వి ప్రామిస్ టు రిస్టోర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ ద మీడియా. ఇప్పుడు వాట్ డస్ దట్ మీన్? అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద సెన్స్ నౌ కెన్ ఐ మాక్ అనదర్ రిలీజియన్? అంటే ఐ మీన్ వాట్ డస్ దట్ మీన్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆర్ ఐ మీన్ నాట్ పర్స్పెక్టివ్ అడుగుతున్నా. అంటే మేబీ అంటే వాళ్ళు నువ్వు చెప్పినట్టు కూడా అవ్వాలి అంటే లైక్ టోటల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. కానీ మన దగ్గర లైక్ అట్లా లేదు కదా. లైక్ కొన్ని ఈ టాపిక్స్ మీద లిమిటేషన్స్ పెట్టిండు కొన్ని టాపిక్స్ మీద.
అది Yeah. ఇయ్యరు నాకు తెలిసి. అంటే టెక్నికల్ ఏంటిది అంటే ఇప్పుడు మనం పాడ్కాస్ట్ లో ఏం మాట్లాడి పాడ్కాస్ట్ డిలీట్ చేయొద్దు. అది అంటే మన పాడ్కాస్ట్ మీద లో ఫస్ట్ థింగ్ కేసేసి మనం ఏం లీగల్ ఇష్యూస్ మాట్లాడనికే రావద్దు. మనమే షో అనుకొని మాట్లాడుతున్నాం. ఐ థింక్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఇక్కడ స్పీచ్ ఉందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ఇక్కడ, అదే అంటున్నా. ఎక్కడా లేదు. లైక్ లెట్ us blame both the parties. So this government is telling that we promise to restore freedom of speech and expression including full freedom of the media. ఏమని అనుకోడరా అనేసి అంటుంది. I read a survey somewhere. మీడియా I think అనుకోవచ్చు మనం ఈ కాదు. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ట్వీట్ల బేస్డ్ గా ఎక్కువ అరెస్టులు జరిగినాయి అని నేను ఎక్కడో చదివిన. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, బట్ అంటే దే ఈ మధ్య కూడా అయినాయి కదా చాలా. అయినాయి. బట్ అట్ ద సేమ్ బ్రెత్ దే, అంటే ఈ మధ్య అయిన అరెస్ట్ల గురించి ఎక్కువ నాయిస్ చేస్తున్నారు. ఒకప్పుడు అది క్యాజువల్ గా అయిపోయేది, బట్ ఎక్కువ అరెస్ట్లు అప్పుడే అయినాయి అని చెప్పి ఎక్కడో సర్వే చదివిన. నా కన్సర్న్ ఏంటంటే దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వన్ సైడ్ ఉండొద్దు, లైక్ ఉంటే టూ సైడ్ ఉండాలి. ఎవరైనా మాట్లాడొచ్చు, వీళ్ళు ఒక్కరే మాట్లాడాలి వీరు మాట్లాడదు అని తీసేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రెండు వర్గాలకు తీసేయి, లేకపోతే 2 వర్గాలకు పెట్టు. ఇప్పుడు 2 వర్గాలే ఉన్నాయి అనుకుంటున్నావు చూడు, అది నీ ప్రాబ్లం. అరే నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా 2 అని చెప్పిన, లైక్ అన్ని వర్గాలు ఓకే, అన్ని వర్గాలకు పెట్టు, అన్ని వర్గాలకు కొంచెం ఓకే. నాకు చిన్న డౌట్ ఉంది. దిస్ ఇస్ వెరీ కాంప్లెక్స్. We will review the Telecommunications Act of 2023 and remove provisions that restrict freedom of speech. అంటే ఏంది, అంటే ఏముంది? And expression, freedom of speech and expression, and that expression that violates right to privacy. అంటే నాకు I'm not sure ఏంటో అది. అంటే Fifth point. ఏదైతే ప్రైవసీని ఉల్లంఘిస్తుందో దట్ అంటే దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని రెస్ట్రిక్ట్ చేసేటట్టు ఏమున్నాయి టెలికమ్యూనికేషన్ బిల్స్ లో? అండ్ సరేలే. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ శశాంక్ అండ్ బాయ్. అంటే బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇట్స్ ఓకే. ఓకే, వి ప్రామిస్ టు డీక్రిమినలైజ్ ద అఫెన్స్ ఆఫ్ డిఫమేషన్ ప్రొవైడ్ బై ద లా స్పీడీ రెమెడీ. అరే ఇది క్రేజీ రా, ఇది మంచి పాయింట్ కదా మరి. అది చాలా చాలా మంచి పాయింట్ అది యాక్చువల్లీ. ఇది చాలా మంచి పాయింట్. డెఫమేషన్ కేసు మీద జైలుకి వెళ్ళడం అంటే లైక్ అంటే నేను ఒకప్పుడు ఎప్పుడో విన్నా, లైక్ యుఎస్ లో అంటే వేరే ఏదో ఛానల్లో యుఎస్ లో డెఫమేషన్ చార్జెస్ కేసును ఒకటి మీద వేసినావు. నేను నీ గురించి ఏదో సంథింగ్ చెప్పినా అనుకో మీడియాలో ఎక్కడనో, నీకు అది డెఫమేటరీ అనిపించి నా మీద కేసు వేసావు. నేను కోర్టులో నేను అబద్ధం చెప్పలేదు, నేను చెప్పింది నిజమే అని ప్రూవ్ చేస్తే కేసు ఉండదు. కానీ ఇండియాలో నేను చెప్పింది నిజమైనా కూడా నీకు ఆ డెఫమేషన్ లాగా అనిపిస్తే ఐ విల్ స్టిల్ బి పనిష్డ్ బై కోర్ట్స్. అది ఉందంట. మరి అది ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందో లేదో తెలియదు కానీ. ఓకే, ఐ సీ, ఐ అండర్స్టూడ్. ఓకే, అదే ఇప్పుడు మన దగ్గర సివిల్ డీక్రిమినలైజ్ అంటే లైక్ జైల్లోకి వెళ్ళే బాధ ఉండదు, మనీ పే చేయడం దాంతో అయిపోతుంది, ఫైన్ తోటి అయిపోతుంది. మంచిదే అది. ఈ పాయింట్ చూడు, we promise to restore the voters trust in the election process. ఒక్కసారి దేంట్లో అది సేమ్ అందులోనే డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ లోనే. కాన్స్టిట్యూషన్ లో. ఓకే, 11th పాయింట్. ఓకే, we promise to restore the voters trust in the election process. We will amend the election laws to combine the efficiency of the electronic voting machine EVM and transparency of ballot paper. Voting will be through hold and deposit the machine generated voting slip in the verified audited trail. EVM hack అంటున్నా ఇప్పుడు చూడు, EVM hack. I am telling, అంటే EVM లు హ్యాక్ అవుతున్నాయి కదా. EVM హ్యాక్ మన నువ్వు ఓట్ వేయడానికి వెళ్ళిన రూమ్ లోనే ఎన్ని లేయర్స్ ఉంటాయి. ఒకరికి నువ్వు నీ ఓటర్ ఐడి చూపించాలి, తర్వాత సైన్ పెట్టాలి, నీ స్టేజ్ మీద ఇంక్ ఉంటుంది. ప్రతి పార్టీ వర్కర్స్ ఒకటి ఉండి వీడి ఓట్ వేసిండని టిక్ పెట్టుకుంటారు. ఇవంతా అయ్యి లాస్ట్ కి పడ్డ ఓట్లు వాళ్ళు పెట్టుకున్నదంతా టాలీ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కదా, కౌంటింగ్ కి పోతుంది కదా. అవును, అంటే అవును వాళ్ళు టాలీ చేసుకుంటారు పాయింట్. కాబట్టి మరి అట్లాంటప్పుడు ఇంకా హ్యాక్ అయ్యి స్లిప్లు మళ్ళీ సపరేట్ ఇంకో స్లిప్లు పెట్టుకొని ఇవంతా అదే అంటున్నా, దిస్ లిటరల్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్ దిస్ పాయింట్.
how they want to defend the constitution with this. Damn. అండ్ జనరల్ కి ట్రస్ట్ బిల్డింగ్ యాక్టివిటీ లాగా ఇంకొక స్టెప్ యాడ్ చేస్తా అని చెప్తుండేమో కానీ Almost. We promise to enact a law on bail that will incorporate the principle that is bail is the rule, jail is the exception to all criminal laws. I think this is also a nice one. I hope మన దగ్గర ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాలి ఇట్లాంటిది. ఏ గవర్నమెంట్ చేస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ ఏ గవర్నమెంట్ చేయాలి. లైక్ మన దగ్గర ఆల్మోస్ట్ జైల్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ అండర్ ట్రయల్. ఎగ్జాక్ట్లీ. పాపం కేసు 10-20 ఏళ్ళు నడిచినా 10-20 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఇన్నోసెంట్ అని బయటకు వచ్చినా 20 ఏళ్ళు జైల్లో ఉన్నట్టే. అరే ఉంటది కదరా సంథింగ్ ఏదో థ్రెడ్ చదివిన ట్విట్టర్ లో, లైక్ ఆల్మోస్ట్ 10 years జైల్లో ఉన్నాడు, మళ్ళీ బయటికి ఎందుకు వచ్చినా ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయిన కూడా బయటికి వచ్చాడు. అదే ఇట్లాంటివి తగ్గుతాయి, ఇట్లాంటివి వస్తాయి. పాపం. యా, దిస్ ఇస్ గుడ్ పాయింట్ అగైన్.